హాయ్ గైస్, వెల్కమ్ మై ఛానల్ సామ్ 1995 అమ్మ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఈరోజు స్కూల్కి అయితే వెళ్తున్నాం గైస్. మా పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేద్దామనేసి స్కూల్ని అయితే చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ప్రజెంట్ అయితే గాలికొండ వైపు దగ్గరికి అయితే వచ్చామన్నమాట. అరకు రూట్ వెళ్తున్నాం అనమాట. వర్షం పడుతుంది, మబ్బులు వేసింది, చాలా చల్లగా ఉంది, క్లైమేట్ చాలా బాగుందని అయితే వీడియో తీసాను అనమాట. స్కూల్ని అయితే చూడడానికి అయితే వెళ్తున్నాం. అరకు రూట్ అయితే బయట అయితే క్లైమేట్ చాలా బాగుందన్నమాట. చాలా గ్రీనరీగా కనిపిస్తుంది, పైన చినుకులు పడుతుంది, చాలా బాగుందన్నమాట. ఇప్పుడైతే ఘాటి దిగుతున్నాం అనమాట. ఇటు వరకు రూట్ అనమాట. ఇప్పటికైతే ఎక్కడికో వచ్చాం. ఇటు సైడ్ రూట్ పేర్లు అంతగా తెలియదు అనమాట. జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. పైన చూసారా మంచు పడుతుంది, పైకి మబ్బులు చూసారా ఎలా ఉందో. మబ్బులు అంటే మంచు, పట్టపగల మంచు పడుతుంది అనమాట. అది మా అరకు ఏజెన్సీ ఏరియాలో మాత్రమే అది సాధ్యమవుతుంది. ఒకే రోజులోనే అన్ని క్లైమేట్స్ చూసామన్నమాట. ఎండ, వర్షం అండ్ మంచు మొత్తం అయితే చూసామన్నమాట. క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. పిల్లలకి హాస్టల్లో వేయాలంటే కొంచెం బాధగా ఉంది, కానీ ప్రజెంట్ రోజుల్లో హాస్టల్లో పెట్టాలని అనిపించింది అనమాట. స్కూల్ అయితే చూసి వచ్చిన తర్వాత మా బాబుకి అయితే బ్యాగ్ అయితే సర్దుతున్నాను అనమాట. బ్యాగ్ సర్దేటప్పుడు మనసులో బాగా ఉన్నా బయటకి కనిపించకూడదు, ఎందుకంటే మనం ఇది అవుతే వాళ్ళు అసలు ఉండరు, ఇంటికి వచ్చేస్తామంటారు అనమాట. మనకు కొంచెం ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి ఉండడానికి ఇష్టపడతారు అనమాట. అందుకే సైలెంట్గా ఉన్నాం. ప్రజెంట్ అయితే బ్యాగ్ అయితే సర్దిస్తున్నాం అనమాట. స్కూల్ని అయితే చూసి జాయిన్ చేసామన్నమాట. అడ్మిషన్ చేసాము. తర్వాత స్కూల్కి వెళ్ళి టీసీ తీసుకొని డైరెక్ట్ దిగబెట్టేద్దామనేసి బ్యాగ్ అయితే సర్దిస్తున్నాం అనమాట. అన్ని కొంచెం కొంచెం వేసాను, మళ్ళీ అయితే పట్టుకెళ్ళొచ్చులే అనేసి. ప్రజెంట్ కావాల్సింది ఏటైతే ఉంటే అవి అయితే వేసాను అనమాట. ఇప్పుడు మళ్ళీ వర్షం పడుతుంది కదా, చల్లగా ఉంటుందని స్వెటర్, టవల్ అన్నీ కావాల్సినవన్నీ థింగ్స్ అన్నీ అయితే పెడుతున్నాను అనమాట ప్రజెంట్ ఉండటానికి. ఇక్కడైతే మా బాబు గడి దిండునైతే దిండు కవర్ అయితే వేసి పెడుతున్నాను అనమాట. ఇంట్లో ఉంది కదా ఎక్స్ట్రా మళ్ళీ కొండం ఎందుకనేసి అదే ప్యాక్ చేస్తున్నాను అనమాట. బ్యాగ్ చూస్తే చాలా పెద్దగా ఉంది, కరెక్ట్ సామాన్లన్నీ అయితే సరిపోయింది అనమాట. ఫస్ట్ టైం అయితే హాస్టల్లో వేస్తాం అనమాట. ఎలా ఉంటారో ఏటో. చిన్న బెడ్షీట్స్ సన్నగా ఉంటుంది అనమాట. చిన్న బెడ్షీట్స్ అయితే 2 వేసాను అనమాట. ఒకటి వాష్ చేసిన తర్వాత ఇంకోటి వాడుకోవచ్చు అని దీంట్లో కూడా అలాగే సేమ్ పెట్టాను. కొంచెం బాధగా ఉంది, కానీ బయట పడకూడదు. వాడికి కావాల్సిందన్నీ పెట్టాను అనమాట, ఏటేటి కావాలో. ప్రజెంట్ అయితే ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు. అక్కడికి వెళ్ళాక ఎలా అవుతాడు ఏటో అర్థం కాదు. స్వెటర్ అయితే వేస్తున్నాను అనమాట. అన్నీ పెడుతున్నాను కావాల్సింది అనేసి. ఫస్ట్ టైం మేము కూడా హాస్టల్ని ఇలా దింపడం అనమాట. అందరు ఫస్ట్ టైం వేస్తారనుకోండి, కాకపోతే కొంతమంది స్కూల్స్ మారుస్తుంటారు కదా, అలా అనుకుంటున్నాను. కొంతమందికి కొంచెం అలవాటు ఉంటుంది. ఇది మాకైతే ఫస్ట్ టైం అనమాట. ఒక ప్లేట్ అయితే తీసుకున్నాం అనమాట. ఆడికి మా బాబు గారి పేరు అయితే రాసాం అందులోని. ప్లేటు, గ్లాసు అన్నీ ఏమేమి కావాలో అవన్నీ సర్ది పెట్టాను అనమాట. వాడికి కావాల్సింది, లేదంటే మనకు నచ్చింది పెట్టామనుకో వాడి మళ్ళీ ఉండనన్నాడు అనుకో, మొండికేస్తే ఇబ్బంది కదా అనేసి వాడికి ఏది కావాలో అదే పెట్టామన్నమాట. వాటర్ బాటిల్స్ అన్నీ చేసి ప్రజెంట్ అయితే బ్యాగ్ అయితే ప్యాక్ చేసామన్నమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ అనేది దింపడానికి వెళ్ళాలి. చూసారా కీస్ అయితే ఎలా పెట్టాను అక్కడ. హాస్టల్ అంతే మన జాగ్రత్తలు మనం ఉండాలంతే. ఇప్పుడైతే నెక్స్ట్ అయితే దింపడానికి అయితే వెళ్తున్నాము. ఇది పాడేరు సైడ్ అనమాట. పాడేరు ఘాట్ ఇది. పాడేరు ఘాట్ అయితే ప్రజెంట్ అయితే ఇలా ఉందన్నమాట. వర్షం లేదు, కొంచెం చల్లగా ఉంది, వాతావరణం కూడా బాగానే ఉంది. కాకపోతే ట్రాఫిక్ జామ్ మాత్రం అయిందనమాట ఘాటిలోనే. మనం ఫస్ట్ వెళ్ళింది ఏమొచ్చి అరకు రూట్ అనమాట. ఇటు సైడ్ ఏమొచ్చి పాడేరు సైడ్ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ఇప్పుడు ఇలా వెళ్ళొచ్చు, అలా వెళ్ళొచ్చు అనమాట. స్కూల్లోని చూసారు ఎంత ట్రాఫిక్ ఉంది. అన్నీ స్లోగా వెళ్తుందనమాట. ఏదో లారీ ఏదో ఆగిపోయిందనమాట రోడ్డు మధ్యలో, అందుకనే చాలా స్లోగా. అక్కడే మాకు చాలా టైం అయితే అయిపోయింది. మీ స్కూల్కి కూడా అందుతామా లేదా అన్నట్టు అయితే వెళ్ళామన్నమాట. కానీ స్కూల్లో ప్రిన్సిపల్ అందరు ఉండేదన్నమాట. లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 4:30, 5 అలా అయిపోయింది. 4:30 అనుకుంటా వెళ్ళాము. 4కి వెళ్ళాము, ఐడియా లేదు. కానీ మొత్తానికి అయితే టీచర్స్ అందరు ఉండేరు. మొత్తానికి అయితే అప్పచెప్పేసి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కడికి వచ్చామో నాకైతే ఐడియా లేదు, కానీ చాలా దూరం అయితే ట్రావెల్ చేసామన్నమాట.
పక్కన ట్రైన్ రోడ్ ఉందని తీసాను అనమాట. ట్రైన్ రోడ్ అయితే ఉంది, అలాగే తాటి చెట్లు చాలా బాగా కనిపిస్తుంది కదా ప్లెయిన్గా అనేసి అయితే తీసాను. ఇది ఈ రూట్ మాకు అంతగా ఐడియా లేదండి. ఇది ఇప్పుడైతే ఒక బ్రిడ్జ్ అయితే దాటిన తర్వాత ఇంకో ఊరు వచ్చింది. చాలా ఊర్లు దాటామనుకోండి, అక్కడక్కడ కట్ చేసి పెట్టాను అనమాట. చూసారు ఇలా పొలాల మధ్య తాటి చెట్లు ఉంటే నాకైతే చాలా నచ్చుతుంది అనమాట, చాలా ఇష్టం. అందుకని వీడియో తీసాను అనమాట. చాలా నచ్చుతుంది అలాగే పొలాల మధ్యలోని తాటి చెట్లలో ఉండడం అనమాట. ఇప్పటికైతే స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. వస్తుంటే కొంచెం మనసులో బాధగా ఉంది, కానీ బయటపడకూడదు అనేసి అయితే కామ్గున్నాను. పండుగలు దాడిందాక అదే చెప్తున్నాను అనమాట. మీరు వెళ్తుంటే బాధగా ఉందనేసి అక్కడ కాల్ చేశాను అనమాట, అంతే. కానీ దిగించేసి వచ్చిన తర్వాత మా పండుగలు దాడితే చాలా ఎమోషనల్ అయితే అయిపోయాయి అనమాట. అప్పుడప్పుడు అలా ఉండాలి కొంచెం. స్కూల్ని అయితే దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంత దూరం ఎందుకు వేస్తున్నారని మీరు అనుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే రోజు పాపం ఆటోకి అలా టైర్డ్ అయిపోతున్నారు అనమాట. అది కాకుండా ఫోన్ అడిక్ట్ అయిపోతున్నారు. ఇంత చెప్పినా వినరు. మనం చెప్పినప్పుడు చూడరు, తర్వాత మళ్ళీ తీసి చూడడం ఎందుకు. కొంచెం డిసిప్లిన్గా అయితే ఉంటారులేండి, మరి అంతలేం కాదులే, కానీ కొంచెం ఇంకా కొంచెం బెటర్గా ఉంటారు అనేసి ఇప్పుడైతే దింపేసి అయితే వెళ్తున్నాం అనమాట. బాయ్ అయితే చెప్పిస్తున్నాం. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి గాయస్. చాలా బాధతో తీసిన వీడియో ఇది. బాయ్ గాయస్.